అందరికీ నమస్కారం అండి. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికలైతే మూసేశాయి. దేశ ప్రజలందరూ కూడా ఎలక్షన్ రిజల్ట్పై ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పార్టీ గెలవబోతుంది, ఏ నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీకి ఏమన్నా ఉపయోగకరంగా ఉండబోతుందా ఈ ఎలక్షన్ అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మోడీ కూడా ఏం తగ్గలేదు. మోడీ కూడా అస్త్రశస్త్రాలన్నీ వాడి ఎలక్షన్ అయితే చేశాడు. ఈరోజు నేను చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నా అండి. రాహుల్ గాంధీ కర్ణాటక పైన ఫోకస్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. తర్వాత వచ్చి తెలంగాణ పైన ఫోకస్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఈ రెండు రాష్ట్రాలకు దగ్గరలో ఉన్న ఏదైతే మహారాష్ట్ర స్టేట్లో వాణిజ్య నగరంగా పిలిచే ముంబై కూడా ఉందండి. ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఈ మూడు కనుక రాహుల్ గాంధీ చేతిలోకి వస్తే నరేంద్ర మోడీ పట్టు కోల్పోయినట్టే. ఇక్కడ ఇద్దరు కూడా చాలా ఫైట్ పడుతూ ఎలక్షన్ అయితే చేశారు. రెండు పార్టీలు, రెండు కూటమిలు కూడా నువ్వా నేనా అన్నట్టుగా అయితే ఎలక్షన్ జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మహారాష్ట్రలో హంగు రాబోతుంది. 100% చెప్తున్నా, మహారాష్ట్రలో హంగు రాబోతుంది. ఎవరైతే ఇండిపెండెంట్లుగా నిలబడ్డారో వాళ్ళని అదృష్టం వరించబోతుంది. ఇండిపెండెంట్లారా మీరు జాగ్రత్త, మీ రాష్ట్రంలో హంగు రాబోతుంది. ఇంకొక స్టేట్కి వచ్చేసరికి ఏదైతే జార్ఖండ్ ఉందో, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి సంబంధించిన సొరైన్ని లాస్ట్ ఇయరే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అతను అరెస్ట్ అయ్యాక గవర్నమెంట్ అయితే కొలాప్స్ అయింది. గవర్నమెంట్ కొలాప్స్ అయ్యాక మళ్ళీ ఎన్నికలు అయితే పెట్టడం జరిగింది. ఓకే, ఈ ఎలక్షన్లో ముక్తి మోర్చా పార్టీకి అయితే 25 సీట్ల వరకు రావచ్చు. కానీ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడైతే ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ని ఏర్పాటు చేయబోతుంది. ఎందుకంటారా, డెవలప్ చెందాల్సిన స్టేట్ కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆల్రెడీ ముక్తి మోర్చా పార్టీకి మేము ఛాన్స్ ఇచ్చాము, అయినా అతను ఏ కార్యక్రమాలు చేసుకుని లోపలికి వెళ్ళాడు. కాబట్టి అదేదో పిఎంగా మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయనకి సంబంధించిన పార్టీని గెలిపించుకుంటే మాకు లాభం కలిగే అవకాశం ఉంది అని చెప్పి ఆలోచించినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా జార్ఖండ్లో 81 సీట్లలో 55 సీట్ల దాకా కూడా ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహారాష్ట్రకి వచ్చే సంగతి అయితే మహారాష్ట్రలో పరిస్థితి ఎలా ఉంటుందంటే మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. హంగ్ ఏర్పడబోతుంది. ఇండిపెండెంట్లకి మంచి గిరాకీ అయితే దొరికింది. ఇండిపెండెంట్లారా మీరే మీ గవర్నమెంట్ని ఎన్నుకోబోతున్నారు. ఇదైతే చాలా క్లియర్ కట్గా ఉంది. మనం గనక రకరకాల సర్వేలు అయితే చూస్తున్నాము. మన సర్వేలు ఎట్లా ఉన్నా సరే కనీ విని ఎరుగని రీతిలో మహారాష్ట్రలో హంగ్ ఏర్పడబోతుందని చెప్పి సంతోష్ ఫ్యాక్ట్ తరపున నేను మరోసారి మీ అందరికీ చెప్తూ ఉన్నా. ఆఫ్టర్ రిజల్ట్ మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.